ఇన్స్టాగ్రామ్ లో ట్రయల్ రీల్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేసినారు. మేబీ ఒక 2-3 మంత్స్ అవుతుంది కావచ్చు, నాకు అంత ఐడియా లేదు. బట్ ఒక 1.5 మంత్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. నార్మల్ గా మన రీల్స్ ట్యాబ్ కి పోయిన తర్వాత ఇక్కడ ట్రయల్ రీల్స్ అనేవి ఉంటాయి. ఇవేమో ఆల్రెడీ ట్రయల్ చేసిన రీల్స్. ఈ ట్రయల్ రీల్స్ అనేది ఏంటంటే మనకి నాన్ ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే పోతాయి అన్నట్టు, మన ఫాలోవర్స్ కి పోవు. ఇవి కూడా నాకు చాలా మంచిగా ప్లేస్ పోతాయి. అంటే అన్ని మంచిగా పోతాయి అని ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ మంచిగానే పోతాయి. 626K పోయింది. సంథింగ్ క్రేజీ. ట్రయల్ మొన్న నేను రీల్స్ నా ఫ్రెండ్స్ అందరం 645 ఫాలోవర్స్ వచ్చినాయి నాకు ఈ ఒక్క రీల్ వల్ల. అట్లనే మండికి ఇట్లా పోయినాం. కొన్ని అక్కడ ట్రయల్ రీల్స్ ఉంటాయి. ఆ ట్రయల్ రీల్స్ లలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫాలోవర్స్ అన్నమాట. మనకి కొన్నిటికి ఎక్కువ వస్తారు, కొన్నిటికి తక్కువ వస్తారు, కొన్నిటికి అసలు రారు. అట్లా ఏదో ఒకటిగా ఎప్పుడు మన రీల్స్ అన్ని ఫాలోవర్స్ కి పోయే బదులు కొన్ని నాన్ ఫాలోవర్స్ కి పోయినాయి అనుకోండి, ఆ నాన్ ఫాలోవర్స్ నుంచి కూడా మనకి ఫాలోవర్స్ వస్తారు అన్నట్టు. ఇది కూడా 643 ఫాలోవర్స్. సో ఈ ట్రయల్ రీల్స్ కి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టకుండా ఈజీగా ఎట్లా చేసుకోవచ్చో నేను ఇప్పుడు చెప్తా. ఇది ఇప్పుడు నాకు డ్రాఫ్ట్స్ ఉన్నాయి. ఈ డ్రాఫ్ట్స్ నేను ఆల్రెడీ ఎడిట్ చేసుకొని పెట్టుకున్నా. ఈ డ్రాఫ్ట్స్ ని ఇక్కడ 3 ఆప్షన్స్ నొక్కి ఇక్కడ డూప్లికేట్ నొక్కినాం అనుకోండి, ఒక రీల్ అనేది నీ నార్మల్ రీల్ కి యూజ్ చేసుకోవచ్చు, ఇంకొకటి అనేది నీ ట్రయల్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రయల్ రీల్ ఎట్లా పోస్ట్ చేయాలి అంటే, నార్మల్ ఎట్లయితే మనం వీడియో ఎడిట్ చేసుకుంటామో ఇక్కడ కింద ట్రయల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ట్రయల్ ని ఇట్లా ఆన్ చేసుకొని షేర్ వచ్చేయాలి అంతే. అది నీ నాన్ ఫాలోవర్స్ కి పోతుంది.